హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు థండర్ గేమ్స్లో బిట్కాయిన్ ఎర్నింగ్ గేమ్స్లో మరొక గేమ్ ఇది బిట్కాయిన్ బౌన్స్ అని. సో ఈ గేమ్ కొంచెం 3D గ్రాఫిక్స్ కొంచెం బాగుంటాయి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గేమ్ ఆడచ్చు. సేమ్ ఈ గేమ్లో కూడా ఏంటంటే మనకి టికెట్స్ ఇస్తారు. సో ఆ టికెట్స్ని మీరు ఈ గేమ్ ఆడుతా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నా గేమింగ్ ఐడి. సో ప్రస్తుతానికి ఇంతమంది ఆడుతున్నారు. ప్రస్తుతానికి టాప్ స్కోర్ ఇది, ర్యాంక్ ఇది. సో ఇందులో మిగతా డీటెయిల్స్ ఇవ్వలేదు. సో ఇప్పటివరకు ప్లేయర్స్ అయితే 1313 మంది ప్లేయర్స్ ఉన్నారు. టోటల్ టికెట్స్ వచ్చి 3,73,974 టికెట్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఈ మరి 1313 అంటే దాదాపుగా మనిషికి రఫ్గా 300+ టికెట్స్ని యావరేజ్గా క్రియేట్ చేశారు ఇప్పటివరకు. సో ప్రైజెస్ సేమ్. ఫస్ట్ ప్రైజ్ 5,000 సతోషీస్, చివరిగా వచ్చేటప్పటికి 10 సతోషీస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మరొక విషయం ఏంటంటే 5,000 సతోషీస్ అంటే చిన్న విషయం కాదండి. దాదాపు 200 రూపీస్ వాల్యూ చేస్తుంది బయట మార్కెట్లో. సో బిట్కాయిన్ మనం 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నా కూడా దాని వాల్యూ చాలా ఉంటుంది. నాకు దాని ఎక్స్పీరియన్స్ తెలిసింది కాబట్టి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు సోది చెప్పను, జస్ట్ ఒక గేమ్ ఆడి చూపిస్తాను, తర్వాత యూ విల్ గెట్ టు నో. ఇంకా ఏంటంటే ఈ గేమ్ ఏంటంటే ఎవ్రీ 24 అవర్స్కి విత్డ్రా చేస్తారండి. లక్కీ డ్రా తీస్తారు. అందులో ఒకరికి 500 సతోషీస్ వస్తాయి, 5,000 సతోషీస్ వస్తాయి. అలాగా మిగతా ప్రైజెస్ వస్తాయి. సో ఎంతమందికి అన్నది అందులో ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో ఈ గేమ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అట్లాగే మీకు ఏ వాలెట్లోకి వీటిని లింక్ చేసుకోవాలో చెప్తాను. ఆ వాలెట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ వాలెట్ని దీనికి లింక్ చేసుకున్నట్లయితే మీరు సంపాదించుకున్న సతోషీస్ ఆ వాలెట్లోకి వెళ్తాయి. సరేనండి. సో ఫర్దర్గా నేను వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఇలాగ గేమ్ ఆడతా బిట్కాయిన్ ఎర్న్ చేసి తద్వారా ఎర్నింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, అట్లాగే ఫ్యూచర్లో ఏమైనా కుదిరితే ఇంకొంచెం ఏమన్నా యాక్టివిటీస్ చేయొచ్చు. ఇది నా ఆలోచన. బట్ ఐ డోంట్ నో వెదర్ మంది సపోర్ట్ ఉంటుంది. బట్ మనకి ఫ్రీగా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. మధ్యలో యాడ్స్ వస్తాయండి గేమ్లో. సో మీకు టికెట్స్ ఎక్కువ కావాలనుకుంటే అది మీరు ఆడచ్చు. సారీ, నేను ఎక్కువ ఆడతలేదు అనుకోండి, జస్ట్ ఎక్స్ప్లెనేటరీ వీడియో కింద చేద్దామని చూస్తున్నాను. సో గేమ్ అనేది ఏంటంటే మనకి ఖాళీ టైంలో రోజులు ఎంతో కదనుకున్నా మనం జాబ్ చేసి వస్తాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయగలిగితే యూ కెన్ అట్లీస్ట్ ఎర్న్ ఒక 1000 టికెట్స్ అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో మనందరికీ తెలుసు లక్కీ డ్రా కాబట్టి అందరికీ అవకాశాలు రావు. బట్ ఇందులో క్యాచ్ ఉంది. మీరు చూసినట్లయితే ప్లేయర్స్ ఆడుతుంది 1000 మెంబర్సే, కానీ ప్రైజెస్ 3000 మందికి స్ప్రెడ్ చేశారు. 10 సతోషీస్ వచ్చినా కూడా మనకి పర్వాలేదు కదా. అంటే స్టిల్ దే డోంట్ హ్యావ్ ఎనఫ్ ప్లేయర్స్ టు ప్రాపర్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగడానికి కాదు. ఇంకా తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు, ఇచ్చిన ప్రైజ్ తక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి ఇదే మంచి ఆపర్చునిటీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై టు ఇన్స్టాల్ ద గేమ్ అండ్ ఎర్న్ సమ్ సతోషీస్. నేను ఎందుకంటున్నానంటే బిట్కాయిన్ వాల్యూ చాలా ఉందండి, చాలా ఎక్కువ వాల్యూ. దాదాపుగా ఒక బిట్కాయిన్ వచ్చి 40 lakhs ఉంటుంది. సో మనం 40 lakhs పెట్టి మనం కొనుక్కోవాలి. బట్ అట్లీస్ట్ మనం ఇలా స్మాలెస్ట్ అమౌంట్లో కనుక మనం బిట్కాయిన్స్ని ఎర్న్ చేయగలిగితే ఇట్ వుడ్ బి బెటర్. అనవసరంగా మనం వేలుకు వేలు తగలేసుకునే కంటే ఫ్రీగా ఒక 100 రూపీస్ని ఎర్న్ చేసి దాన్నే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, చిన్న మొత్తాల పొదుపు అంటారు అలాగా. దీనికి మహా అయితే మనం రోజులో ఖర్చు చేయాల్సింది మహా అయితే ఒక అరగంట, లేదంటే ఒక గంట, ఇంకా బాగా కొంచెం ఓపిక ఉందంటే ఒక గంట కష్టపడితే మనకి మ్యాక్సిమం ప్రతిరోజు గంట కష్టపడగలిగితే నెలలో ఎంత కావాలనుకున్నా మనం ఒక మేబీ ఒక 100 రూపీస్నైనా అరేంజ్ చేయొచ్చు.
వాటిని మనం ఎలాగా సేవ్ చేసుకోవాలి, తద్వారా మనం ఎలా ఎదగొచ్చు అన్నదే. సో నేను ఎందుకు అంటున్నానంటే, నేను 2020లో బిట్కాయిన్ కొన్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. సరే ఇంట్రెస్టింగ్ ఉంది కదా చూద్దాం అన్న ఉద్దేశంతో చూశాను. అప్పుడు నేను ఒక 2000 రూపీస్ వరకు కొన్నానండి బిట్కాయిన్ని. సో దాని వాల్యూ ఇప్పుడు ఎంత అంటే, 2020లో నేను 2000 రూపీస్ పెట్టి కొన్న బిట్కాయిన్ వాల్యూ ఇప్పుడు దాదాపుగా 13,000 అండి. లాక్డౌన్ కదా భయ్య, అప్పుడు కొన్నారు కాబట్టి అప్పుడు తక్కువలో వచ్చేసింది. అదే నేను అంటుందండి, ఇప్పుడు బిట్కాయిన్ వాల్యూ 2030, 2030, 40 ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా దాని వాల్యూ $200,000 అవుతుందండి. అంటే ఇప్పుడు కనుక ఎవరైతే బిట్కాయిన్ కొనుక్కుంటారో వాళ్ళ యొక్క వాల్యూ, వాళ్ళు కొనుక్కున్న వాల్యూ కనీసం 4 ఇంతలు అయితే కంపల్సరీగా అవుతుంది, ఇంకా పెరగచ్చు కూడా. నేను ఎందుకు అంటున్నానంటే, రకరకాల కరెన్సీస్ బట్టి దాని వాల్యూ డిఫరెంట్ అవుతుంది కాబట్టి, మన ఇండియన్ కరెన్సీకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే లోయెస్ట్ వాల్యూ కాబట్టి విల్ గెట్ మోర్ మనీ. కాబట్టి ఇప్పుడన్నా మధ్యలో అలా యాడ్ చేస్తూ ఉంటాయండి, ఇప్పుడు 2 వీడియోలకు ఒకసారి. సో మనం ఇలా ఎర్న్ చేసుకోగలిగితే చాలా వరకు ఎక్కువ అమౌంట్ని గెయిన్ చేయొచ్చు. సో నేను నాతో పాటు జాయిన్ అయ్యి సరదాగా ఆడదాము, గేమ్స్ ఆడదాము అనుకున్న వాళ్ళు జాయిన్ మై వాట్సాప్ గ్రూప్. నేను కింద లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్. సో ఆ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్లయితే ఐ విల్ లెట్ యు నో మోర్ ఇలా బిట్కాయిన్ ఎర్న్ చేసే గేమ్స్ గురించి, మరిన్ని గేమ్స్ గురించి చెప్తాను. మీరు వాటిని ఇన్స్టాల్ చేసుకుని రోజు కొద్దిగా ఎర్న్ చేసుకోండి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ టు గెట్ దీస్ బిట్ కాయిన్స్ కదా. ఇప్పుడు సతోషీస్ అన్నా బిట్కాయిన్ అన్నా మీరేం బీభత్సంగా ఎంత డబ్బులు పెట్టి కొనాలి. జస్ట్ మీ ఫోన్లో కాస్త ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఇలా నార్మల్గా రోజు కొద్దిగా ఆడండి, సరిపోతుంది. మీరు ప్రత్యేకంగా దీని మీద రోజంతా కూర్చొని చేయాల్సిన పని లేదు, మీ ఖాళీ టైంలోనే చేస్తారు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో వాట్సాప్ గ్రూప్ గురించి చెప్పాను, ఈ కాయిన్ గురించి చెప్పాను. నెక్స్ట్ మీకు ఈ వచ్చిన ఈ సతోషీస్ని ఏ వాలెట్లో వేసుకోవాలన్నది చెప్తాను. సో స్టే ట్యూన్, గేమ్ అవ్వనివ్వండి. నేనేమనుకుంటున్నాను అంటే, సో ఇలాగా కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి ఓకే, వాటిని ఎక్కువ మంది కనుక జాయిన్ అయినట్లయితే మనం దాంతో ఇంకొన్ని యాక్టివిటీస్ చేసి మనలో ఒకడు లక్కీ డ్రా తీసి కొంచెం ఒక్కొక్కరికి వెళ్ళేలా చేసుకుంటే ఇంకొంచెం ఈజీ అవుతుందేమో అని నా అభిప్రాయం. బట్ ఎనీవే దట్స్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ స్టార్టింగ్ సెషన్స్ కాబట్టి మనం కాంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్. ఎనీవే ఇప్పుడు మనం గేమ్ నుంచి క్విట్ అవుదాం. గేమ్ నుంచి క్విట్ అయ్యాక గేమ్ నుంచి క్విట్ అయ్యాక మీకు ఈ వాలెట్ చూపిస్తాను. ఈ వాలెట్ అనేది ఉంటుంది. సో ఏంటంటే జెబేది, వాలెట్ పేరు ఏంటంటే జెబెది. ఈ జెబెది అనే వాలెట్లో మీకు గేమ్స్ బిట్ కాయిన్స్ సతోషిస్ అనేవి అడుగుతాయి. శాట్స్ అంటారండి సింపుల్గా వీళ్ళు. ఇప్పటివరకు నా దగ్గర 2065 శాట్స్ ఉన్నాయి. దాని టోటల్ వాల్యూ $1.26. సో $1 అంటే దాదాపుగా 75 రూపాయలు. ఇంకొక $0.25 ఉంది కాబట్టి ఆబ్వియస్గా 100 రూపీస్ అయితే నా దగ్గర ఉన్నట్టు లెక్క ఆల్మోస్ట్. సో ఇదండి నేను అంటుంది. ఇప్పటివరకు నేను చాలా గేమ్స్ అంటే ఇది కాకుండా ఇంకా నేను 2-3 గేమ్స్ ఆడతాను. సో అలా నాకు సతోషీస్ వచ్చినాయి. సో 100 రూపీస్ ఉన్నాయి నాకు ఇప్పటివరకు. సో నేను లాస్ట్ స్టార్ట్ చేసింది 4 డేస్ క్రితం స్టార్ట్ చేశాను. 4 డేస్ క్రితం స్టార్ట్ చేయడానికి నాకు $1 ఉంది. సో పర్ మంత్లో ఈజీగా $10 అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. సో గుర్తుంచుకోండి, బిట్ కాయిన్ వల్ల బెనిఫిట్ ఇదే. సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే కాయిన్ బేస్లోకి వెళ్దాం. ఇది కాయిన్ బేస్ అండి. ఇది కూడా ఒక వాలెట్. నేను ఆడే గేమ్స్లో కొంత ఈ వాలెట్లోకి వెళ్తుంది. సో ఇందులో అయితే నాకు పోర్ట్ఫోలియో
ఇందులో అయితే దాదాపు 120 రూపీస్ వరకు నాకు బిట్ కాయిన్ అనేది ఉంది. సో చూద్దాం. ఇప్పుడు బిట్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 45,84,548 రూపాయలు. ఇంకా 1,600 రూపాయలు పెరిగింది, 0.003% పెరిగింది. సో బిట్ కాయిన్కి సంబంధించి నా దగ్గర ఉన్న బిట్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 0.000002633. ఈ 2633 అనేది నాకున్న బిట్ కాయిన్ వాల్యూ. సరేనండి. సో మార్కెట్ క్యాప్ ఎంత, సో వాల్యూమ్ ఎంత, ఇదంతా ఇందులో వస్తుంది. సో ఇదొక యాప్, ఇందులో చూడొచ్చు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మేబీ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్. ఇలాంటి గేమ్స్ ఆడి రోజు మనం సంపాదించలేం, బట్ అట్లీస్ట్ మనం ఒక ఇలాగా కొద్ది కొద్దిగా సంపాదించుకుంటే రేపన్న రోజున మనకి ఎంతో కొంత సేవ్ అవుతుంది. సో ఎంతసేపు మనం పాలిటిక్సే కాదు కదా, అప్పుడప్పుడు కాస్త జనాలకు ఉపయోగపడే పనులు కూడా చేయాలి. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంతకన్నా బెటర్ ఏముంది. బిట్ కాయిన్ని సంపాదించుకుంటే మనం కోటీశ్వరులు అయిపోతామని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ మనకి కష్ట సమయాల్లో ఎంతో కొంత ఉపయోగపడవచ్చు. సో నాకు ఇది ఉపయోగపడేందుకు అవకాశం ఉందని ఉద్దేశంతో చెప్తున్నాను. సంవత్సరం అంతా మనం జాబులు చేసుకుంటాం, ఎంతో కొంత సంపాదించుకుంటాం, బట్ మనకి చేతిలో మిగులుతుంది లేదు. సో అట్లీస్ట్ ఎలాగైనా సరే ఎంతో కొంత దాచుకుని సమయం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునే అవకాశం వస్తే బాగుంటుంది కదా అన్నది నా అభిప్రాయం. సో ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతాను, ఇలాంటి విషయాలు తెలుసుకుంటాను అంటే జాయిన్ మై వాట్సాప్ గ్రూప్. అట్లాగే డైలీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి టర్బో 84 గేమ్ ఉంది, ఆ గేమ్ అవుట్ చేస్తున్నాను. తర్వాత బిట్ కాయిన్ బౌన్స్ ఇది కూడా వీడియో చేస్తాను. దాని తర్వాత నేను ఆడే ఇంకొక గేమ్ ఉంది, ఆ గేమ్ కూడా ఒక వీడియో చేస్తాను. ఈ 3 వీడియోస్ సరిపోతాయండి, 3 గేమ్స్ సరిపోతాయి. ఇది కాకుండా ఇంకొక గేమ్ కూడా ఉంది. సో అన్నిటి మీద గేమ్స్ వీడియోస్ చేయలేం. సో బిట్ కాయిన్ బౌన్స్ అట్లాగే టర్బో 84 కానీ కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క వీడియో చేస్తాను. వాటిల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మీరు బిట్ కాయిన్ ఎర్న్ చేయొచ్చు అని. సో గేమ్స్ ఆడుతూ ఎర్న్ చేద్దాం, గేమ్స్ ఆడుతూ ఎర్న్ చేసి మనం బిట్ కాయిన్ ఎర్న్ చేద్దాం. సో ఎర్న్ చేసి, సో మేబీ ఇట్స్ పాసిబుల్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా చూడండి. అట్లాగే నా వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సరేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ patience with me. Sorry. Thank you for all, and please like, share and subscribe to my channel. Thank you very much.